అయోధ్య, కాశీ, అరుణాచలం క్షేత్రాలకు భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు టికెట్ బుకింగ్ సహా ఫుల్ డీటెయిల్స్ మీకోసం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనలో చాలా మందికి ఒక కోరిక ఉంటుంది, జీవితంలో ఒక్కసారైనా అయోధ్యలో శ్రీరాముని దర్శించాలి, కాశీలో విశ్వనాథుని ఆశీస్సులు పొందాలి, అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయాలి, రామేశ్వరంలో పవిత్ర స్నానం చేయాలి, కన్యాకుమారిలో 3 సముద్రాలు కలిసే అద్భుత దృశ్యాన్ని చూడాలి. కానీ వెంటనే మనసులో ఒక సందేహం వస్తుంది, ఇవన్నీ ప్రదేశాలు ఒకేసారి ఎలా వెళ్తాం, టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి, హోటళ్లు ఎలా చూసుకోవాలి, భోజనం ఎలా ఉంటుంది, ఖర్చు ఎంత ఉంటుంది? ఈ సమస్యలన్నిటికీ ఒకే పరిష్కారం తీసుకువచ్చింది భారత రైల్వే. ఇప్పుడు ప్రత్యేకంగా భక్తుల కోసం భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రెండ్ యాత్రను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాత్రలో ఏ ఏ క్షేత్రాలు ఉన్నాయి, ఎంత ఖర్చు అవుతోంది, ఇందులో నిజంగా విలువ ఉందా, ఎవరు వెళ్ళాలి, ఎవరు వెళ్ళకూడదు, ఈ వీడియో చివరిలో చెప్పబోయే కొన్ని విషయాలు వింటే మీరు ఈ యాత్రకు వెళ్ళాలా వద్దా అనే నిర్ణయం చాలా సులభంగా తీసుకోగలుగుతారు. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్, మన దేశంలో ఆధ్యాత్మిక యాత్రలకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఒకప్పుడు కాశీకి వెళ్ళాలంటే నెలల తరబడి నడిచి వెళ్ళేవారు, రామేశ్వరానికి వెళ్ళాలంటే ఎన్నో రోజులు పడేది, మార్గం మధ్యలో ఎన్నో కష్టాలు ఎదురయ్యేవి. కానీ ఇప్పుడు కాలం మారింది, రైళ్లు, విమానాలు, ఆధునిక రహదారులు వచ్చాయి. అయినా కూడా ఒక సమస్య మాత్రం అలాగే ఉంది. ఒకే ట్రిప్ లో అనేక పుణ్యక్షేత్రాలను దర్శించడం ఇప్పటికీ చాలా మంది కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో భారతీయ రైల్వే పర్యాటక విభాగం ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్రను రూపొందించింది. ఇందులో ప్రయాణం మాత్రమే కాదు, దర్శనాలు, వసతి, భోజనం, స్థానిక రవాణా వంటి అనేక సౌకర్యాలను ఒకే ప్యాకేజీలో అందించే ప్రయత్నం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల భక్తులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రెండ్ యాత్రను ప్రకటించింది. ఇందులో అయోధ్య, కాశీ పుణ్యక్షేత్ర యాత్రతో పాటు అరుణాచల కేంద్రంగా దివ్య దక్షిణ యాత్రను కూడా నిర్వహిస్తోంది. ముందుగా ఉత్తర భారతదేశ యాత్ర గురించి మాట్లాడుకుందాం. ఈ యాత్రలో కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, హిందూ ధర్మంలో అత్యంత పవిత్రంగా భావించే అనేక క్షేత్రాలను ఒకే ప్రయాణంలో దర్శించే అవకాశం ఉంటుంది. గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగరాజ్, బైద్యనాథ్ ధామ్ వంటి పవిత్ర ప్రాంతాలను ఈ యాత్రలో చేర్చారు. మొత్తం యాత్ర దాదాపు 10 రోజుల పాటు సాగుతోంది. మరి ఈ క్షేత్రాల ప్రత్యేకత ఏమిటి? అయోధ్య అంటే శ్రీరాముడి జన్మభూమి, కోట్లాది హిందువుల కలల క్షేత్రం, ఎన్నో శతాబ్దాల చరిత్రను చూసిన పవిత్ర భూమి. రామ మందిరం నిర్మాణం తర్వాత ఈ ప్రాంతానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రతిరోజు వేలాది మంది శ్రీరామ దర్శనం కోసం వస్తూ ఉంటారు. ఇక కాశీ గురించి ఎంత చెప్పినా తక్కువే. కాశీ అనేది కేవలం ఒక నగరం మాత్రమే కాదు, అది భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతికి ప్రతీక. కాశీ విశ్వనాథుని దర్శిస్తే జీవితానికి ప్రత్యేకమైన పుణ్యం లభిస్తుందని భక్తులు భావిస్తూ ఉంటారు. గంగా నది ఒడిన జరిగే సాయంత్రపు గంగా హారతి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. వేలాది దీపాల వెలుగులో గంగా తీరం ఒక దివ్యలోకంలా కనిపిస్తోంది. ప్రయాగరాజ్ మరో విశిష్టమైన ప్రాంతం. గంగా, యమున, సరస్వతి నదులు కలుస్తాయని విశ్వసించే త్రివేణి సంగమం ఇక్కడే ఉంది. మహాకుంభమేళా జరిగే ప్రాంతం కూడా ఇదే. కోట్లాది మంది భక్తులు ఇక్కడ పవిత్ర స్నానం చేయడానికి వస్తూ ఉంటారు. ఇప్పుడు దక్షిణ భారత యాత్ర గురించి మాట్లాడుకుందాం. ఈ యాత్రలో అరుణాచలం, చిదంబరం, శ్రీరంగం, తంజావూరు, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి వంటి అద్భుతమైన క్షేత్రాలను చేర్చారు. మొత్తం 9 రోజుల పాటు సాగే యాత్రలో 7 ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రాలను దర్శించే అవకాశం ఉంటుంది. అరుణాచలం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. పరమశివుడు అగ్నిలింగ రూపంలో వెలిసిన క్షేత్రంగా భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ప్రతి పౌర్ణమి రోజున లక్షలాది మంది గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మిక సాధకులు అరుణాచలాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. చిదంబరంలోని నటరాజ స్వామి ఆలయం భారతీయ శైవ సాంప్రదాయానికి ఒక గొప్ప చిహ్నం. ఇక్కడ శివుడు ఆనంద తాండవం చేస్తున్న రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు. ఈ ఆలయ నిర్మాణ శైలి, శిల్పకళ, ఆధ్యాత్మిక వాతావరణం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. తర్వాత శ్రీరంగం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రియాశీల హిందూ దేవాలయ సముదాయాల్లో ఒకటి. శ్రీరంగనాథ స్వామి ఆలయం వైష్ణవ సాంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన క్షేత్రంగా భావిస్తూ ఉంటారు. తంజావూరులోని బృహదీశ్వర ఆలయం భారతీయ దేవాలయ వాస్తుశిల్పానికి అద్భుతమైన ఉదాహరణ. 1000 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయం నేటికి ఇంజనీరింగ్ అద్భుతంగా నిలిచింది. రామేశ్వరం అంటే రామాయణంతో ముడిపడిన క్షేత్రం. శ్రీరాముడు లంకా యుద్ధానికి ముందు శివారాధన చేసిన ప్రదేశంగా భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇక్కడి కారిడార్లు ప్రపంచంలోనే అత్యంత పొడవైన దేవాలయాల కారిడార్లలో ఒకటిగా గుర్తింపు పొందాయి. మధురైలోని మీనాక్షి అమ్మవారి ఆలయం రంగురంగుల గోపురాలతో ప్రపంచ ప్రసిద్ధి పొందింది. అక్కడ శిల్పకళను చూసి విదేశీ పర్యాటకులు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక కన్యాకుమారి, ఇది కేవలం ఆధ్యాత్మిక క్షేత్రం మాత్రమే కాదు, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం 3 కలిసిన అద్భుత ప్రదేశం. ఉదయించే సూర్యుడు, అస్తమించే సూర్యుడు 2 అద్భుతంగా కనిపించే అరుదైన ప్రాంతాల్లో ఇది ఒకటి.
ఫ్రెండ్స్, ఇప్పుడు చాలా మందికి వచ్చే ప్రశ్న, ఈ ప్యాకేజీ ఎవరికైతే ఎక్కువ ఉపయోగపడుతూ ఉంటుంది? పెద్దవాళ్లకు, కుటుంబంతో కలిసి వెళ్ళాలనుకునే వారికి, ఒక్కో ప్రాంతానికి విడివిడిగా ప్లాన్ చేయలేని వారికి, హోటల్ బుకింగ్లు, స్థానిక రవాణా, భోజనం వంటి విషయాల గురించి టెన్షన్ పడకూడదు అనే వారికి ఇది ఒక మంచి ఎంపిక కావచ్చు. ఈ యాత్రలో వివిధ తరగతుల సీట్లు అందుబాటులో ఉన్నాయి. స్లీపర్ నుంచి ఏసీ వరకు ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. అలాగే ప్రయాణంలో శాకాహార భోజనం, టీ, అల్పాహారం, టూర్ మేనేజర్ సహాయం, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఏ టూర్ ప్యాకేజీ అయినా బుక్ చేసుకునే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలి. తేదీలు, మొత్తం ఖర్చు, అందులో ఏమేమి ఉన్నాయి, అదనపు ఖర్చులు ఏమైనా ఉన్నాయా, మీరు ఎక్కే స్టేషన్ ఏది, ఇవన్నీ ముందుగానే పరిశీలించాలి. ఫ్రెండ్స్, ఆధ్యాత్మిక యాత్ర అనేది కేవలం దేవాలయాల దర్శనాలు మాత్రమే కాదు, అది మనసుకు ఒక ప్రశాంతతను ఇచ్చే ప్రయాణం. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే విలువైన సమయం. భారతదేశ సంస్కృతిని దగ్గరగా చూసే అవకాశం. మన చరిత్రను అర్థం చేసుకునే ఒక అనుభవం. మీరు చాలా రోజులుగా అయోధ్య, కాశీ, అరుణాచలం, రామేశ్వరం, కన్యాకుమారి వంటి క్షేత్రాలను దర్శించాలని అనుకుంటూ ఉంటే ఇలాంటి ప్యాకేజీలు మీకు ఉపయోగపడవచ్చు. అయితే మీ అవసరాలు, బడ్జెట్, ఆరోగ్య పరిస్థితులు, ప్రయాణ ప్రణాళికకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం మంచిది. మరి మీ కళ పుణ్యక్షేత్రం ఏది? అయోధ్యనా, కాశీనా, అరుణాచలమా, లేక రామేశ్వరమా? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి ట్రావెల్, ఆధ్యాత్మిక యాత్రలు, ఐఆర్సిటిసి టూర్ ప్యాకేజీలు, భారతదేశంలోని అద్భుతమైన క్షేత్రాల గురించి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.